కొల్లాపంలో రామూర్తి వరకటించారు. భక్తులకి బాధలు జీవితాంతం దేవుణ్ణి తలుచుకుంటూ ఆ పరమాత్ముడే సర్వస్వమని భావించేటువంటి భగవన్నామం చేసేటువంటి భక్తులకి బాధలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిట్ట చివరిలో వాళ్ళకి భగవంతుడు కనబడి తనలో ఐక్యం చేసుకుంటారు అన్నమాట. కంచర్ల గోపన్న రామదాస్ ఆయనకి ఎప్పుడు కనిపించాడు? చిట్ట చివరిలో ఎన్నో బాధలు పడిన తర్వాత చిట్ట చివరిలో కనిపించాడు శ్రీరాముడు, తనలో ఐక్యం చేసుకున్నాడు. కానీ సత్వర దర్శనం ఎవరికి జరిగింది అంటే తానీషాకి జరిగింది. తానీషాకి రామలక్ష్మణుడు కనబడ్డారు, తర్వాత తెలుసుకున్నాడు, తర్వాత రామభక్తులు అయిపోయారు వాడు. కానీ శ్రీకృష్ణుడు పరమాత్మ బాల్యమిత్రుడు అయినటువంటి కుచేలుడికి ఎప్పుడు ఆయనగా అనుగ్రహించాడు అంటే చిట్ట చివరిలో కుచేలుడు గొప్ప ధనవంతుడు అయ్యాడు. అలాగే శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపిణి అని జీవితాంతం గడిపినటువంటి పాండవులకి అరణ్యవాసం అనేటువంటి తప్పలే, అజ్ఞాతవాసము తప్పలే. ఆ పాండవ పట్టమహిషి ద్రౌపదీదేవికి కూడా అవమానాలు అనేటువంటివి తప్పలేదు. ప్రహ్లాదుడి కదా మనందరికీ తెలిసిందే. ఇంకా మన కాలంలో సాక్షాత్ రాజరాజేశ్వరీ దేవిగా జన్మించినప్పటికి కూడా ఎన్నో ఇబ్బందులు పడింది. ఒక పురుషుడు వల్ల ఇబ్బందులు పడటం వేరు, దైవశక్తి కలిగినప్పటికీ కూడా. ఒక స్త్రీ దైవశక్తి కలిగిన స్త్రీ ఇప్పుడు నుండి కలిపురుషుల చేత ఇబ్బందులు పడటం వేరు. ఎన్నో ఇబ్బందులు పడి చిట్ట చివరికి ఆమెలో ఉండేటువంటి దైవశక్తిని చూసి ఆమెకు నమస్కారం చేశారు ఎంతోమంది. ఆమె జిల్లెల మూడి అమ్మ, అందరమ్మ, ఆమె ఇల్లే అందరిల్లు. పిల్లికి 9 జన్మలు అంటారు. క్యాట్ హ్యాస్ 9 లైఫ్స్. వద్ద అమ్మ చేతిలో పాలు తాగి రైలు ప్రయాణం చేస్తూ 6 సార్లు మరణం మెట్లు ఎక్కినటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నారు. మరణావస్థలో వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆమె స్పర్శ చోది కొంతకాలం ఆపింది. కాబట్టి మహామహిమాన్వితురాలు జిల్లెల మూడి అమ్మ అనసూయ మహాదేవి. ఎంత చేసినా ఏం చేసినా అమ్మ పరమేశ్వరి అని తెలిసి జీవితాంతం కూడా త్యాగం చేశాడు. ఎవరో తెలుసా? ఒక ముస్లిం రహీం అనేటువంటి వాడు. ఈరోజు అమ్మనామాన్ని ఆయనే కనిపెట్టాడు. చూడండి, ఆమెలో అల్లాహ్ని చూశాడు, మహమ్మద్ ప్రవక్తను చూశాడు. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ఎంతోమంది ఫారినర్స్ ఆమెలో దైవత్వాన్ని వాళ్ళ ఇష్టదైవాన్ని చూశారన్నమాట. రాముని చూశారు, కృష్ణుని చూశారు, కిరీటాలు బుదిగిత్తులు ఆమెకు జయించారు. ఆమె జిల్లెళ్ళ మూడి అమ్మ, అందరమ్మ అనటంలో సందేహమే లేదు. మహామహిమాన్వితురాలు. ఒక్కసారి వెళ్ళి ఆమెను దర్శించండి. ఇంతటి గొప్ప భక్తులకే శరీర బాధలు అనేటువంటి తప్పలే. కానీ ఆ దైవాన్ని నమ్మటం దేనికి అనొచ్చు. కానీ చిట్ట చివరిలో తన యొక్క ప్రతిభేదం చూపిస్తుంది. నాస్తికుల కన్నా కూడా ఆస్తికులకే బాధలు ఎక్కువ అనిపిస్తుంది. దీనికి ఉదాహరణ ఆ జగజ్జనని అమ్మ సీతమ్మ తల్లి జీవితమే చాలు, ఎన్నో ఇబ్బందులు పడింది. పృథివీలో పుట్టి పృథ్వీశ్వరుని చేపట్టి కూడా అరణ్యవాసం, లంకా ప్రవేశం, అగ్ని ప్రవేశం అనేటువంటిది ఆమెకు తప్పలే. వాల్మీకి ఆశ్రయాన్ని పొందడం, పృథ్వీలో చేరేంత వరకు కూడా, తన తల్లిలో చేరేంత వరకు కూడా ఆమె జీవితం మొత్తం కష్టాలతో నిండి ఉంది అనేటువంటి విషయం మనకందరికీ తెలిసినట్లే. తిరిగి అదే ప్రశ్న అమ్మని అడగలేము. కానీ నాకు అడగాలని ఉంది, దేవుణ్ణి ఎందుకు నమ్మడం? ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది. అక్కరకు రాని చుట్టము. చుట్టాలు ఎంతోమంది ఉన్నారు. నీకు అవసరమైనప్పుడు ఉపయోగపడలేదనుకోండి, ఆ చుట్టమే కాదు. ముక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము క్రక్కున విడువంగ వలయు గదరా సుమతి కర్త భజన చెప్తాడనమాట. ఈ ప్రశ్న ఎంతో కాలంగా సమాధానం దొరక్క అనాథగా మన వద్దే నిలిచిపోయింది. అనాథలకు నాథుడే అమ్మ ప్రశ్నలకు సమాధానం కూడా అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన దైనందిన జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాలు చూస్తుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనిపిస్తుంది. మనం రోజు బజారుకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఎదురవుతుంటారు. తెలిసిన వాళ్ళు కనిపిస్తే నమస్కారం చేస్తాం, కుశలం అడుగుతాం, అందరూ బాగున్నారా అని చెప్తాం, కొంచెం ముందుకెళ్తాం. ముఖపరిచయం ఉన్నటువంటి వాళ్ళు కనిపించినట్లయితే
చిరునవ్వుతో చెయ్యూపుతో వెళ్ళిపోతాం. కొంత దూరం పోతే ఆప్తమిత్రుడు కనబడతాడు. మళ్ళీ పరామర్శలన్నీ కూడా అడుగుతాం. మనం 10 మంది సమాధానంలో ఇంటి కష్టాలు, ఉద్యోగ కష్టాలు, పిల్లల అనారోగ్యాలు, చదువులు, పెళ్ళిళ్ళు, మనకున్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళతో చెప్పి పాలు పంచుకుంటాం. దీని వివరణ ఇంతగా ఉంటుంది. తక్కువ పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మన శుభవార్తలన్నీ కూడా చెప్తాం. క్షేమ సమాచారమే అందిస్తాం. మంచి అంతా కూడా పరిచయం తక్కువ కలిగినటువంటి వాళ్ళకే పంచి పెడతాం. మన కష్టాలన్నీ కూడా ఆప్తులతోటి వివరించి చెప్పుకుంటాం. తెలియని వారికి సుఖాలనే పంచుతాం. తెలిసినటువంటి వాళ్ళకి కష్టాలను కూడా పంచుతాం, మన దుఃఖాలను కూడా. మానవులైనటువంటి మనం ఈ విధంగా ప్రవర్తిస్తే మానవిగా అవతరించినటువంటి మహామానిని ఆ మాయతరను మన మధ్య కప్పుతూ ఉంటుంది. దానికి ఉదాహరణగా మంచినంతా కూడా 10 మందికి పెంచు. జీవితం కరిగిపోయేటువంటి మంచు ఉన్నంతలో నలుగురికి పంచు అంటుంది ఆ అందరమ్మ. సుఖాన్ని సర్వానికి పంచుతుంది. అమ్మకి దగ్గరయ్యాము అనేటువంటి ఆనందం. కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద క్లోజ్నెస్ విత్ అమ్మా. బరువు మోస్తూ దారిలో పోతుంటే మోయలేక ఎవరైనా కనిపిస్తుంటే కొంచెం సహాయం చేయని అడుగుతాం. ముక్కోమాంత లేనటువంటి వాడిని కూడా సహాయం చేయమని అడుగుతాం. అదే మనకు తెలిసిన మన పిల్లలు కనబడితే మన బరువు మొత్తం చేసి వాళ్ళని ఎత్తిన పెడతాం. కాబట్టి హై నోట్, లో నోట్ ఉంటేనే అది మ్యూజిక్ అనేటువంటిది అవుతుంది. రాత్రి పగలు ఉంటేనే అది ఒక రోజు అనేటువంటిది అవుతుంది. కూర్చుంటేనే లేవగలుగుతాం, లేస్తేనే కూర్చోగలుగుతాం. ఎండాకాలం శీతాకాలం కలిస్తేనే అది సంవత్సరం అవుతుంది. సుఖాలు దుఃఖాలు ఉంటేనే జీవనం. కారం తీపి కలుస్తేనే అది భోజనం అనేటువంటిది అవుతుంది. కాయాజ సౌఖ్యమే కైవల్య సుఖామంచు చేయారాని అగము చేసీతి నోయమ్మ దుస్తారామైనట్టి దుఃఖాబ్ది మునిగీతి క్షమింపారెవ్వారి సకల దుఃఖమునందు అమ్మావు నీవే నన్నాదు కొనకాయున్న దిక్కెవరే నాకింకా దీనా జనావని అంటారు పన్నాగ రాధాకృష్ణ శర్మ గారు. మంచి చెడులో కూడా మంచిని చూస్తుంది తల్లి. తెలిసో తెలియక ఎన్నో పాపాలు చేశాము. కాబట్టి వాటన్నిటినీ కూడా ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను నేను రోగాలతోటి. కాబట్టి అమ్మవు నీవే నన్ను క్షమించకపోయినట్లయితే ఇంకా రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అని కళ్ళమ్మని నీళ్లు పెట్టుకొని ఆర్తితో ఏడ్చాడు ఆయన పన్నాగ రాధాకృష్ణ శర్మ గారు. ఆయన బాధలన్నీ కూడా చెట్టు చివరిలో ప్రశాంతంగా కూడా అయిపోయాయి. అది భగవద్భక్తి. ఆర్తితో నీ ఇష్టదైవాన్ని ధ్యానించినట్లయితే నీ ఇబ్బందులు అనేటువంటివన్నీ కూడా మటుమాయమైపోతాయి. మరో కోణంలో పరిశీలిస్తే ఉలి దెబ్బ తగలకుండా రాయి విగ్రహం అవుతుందా? కానే కాదు. విద్యార్థి కూడా అంతే. ఎన్నో ఇబ్బందులు కలిగిన తర్వాత వాడు పరీక్ష రాసి పాస్ అవుతాడు. నది ఎన్నో ఒడుతులు ఇది సముద్రంలో కలిసిపోతుంది. ఇది కూడా అంతే. వడ్రంగి చేతి దెబ్బ పడకపోయినట్లయితే చక్కగానే మారిపోతుంది. ఉలి దెబ్బలు పడితేనే అది, బాడిసి దెబ్బ పడితేనే బెంచిగా తయారవుతుంది. కాబట్టి ఎన్నో బాధలు పడితేనే భగవంతుడిని పొందుతారు అంటారు. అందుకే భక్తులకు బాధలు ఎక్కువ, బంధాలు ఎక్కువే, భావం ఎక్కువ, భారం తక్కువ, నిలకడ ఎక్కువ, మనుగడ తక్కువ, ఆకలి తక్కువ, ఆనందం ఎక్కువ. అమ్మ దగ్గరగా అందరికీ కూడా అన్నిటికీ దూరం. తప్పులు నావి, ఒప్పులు మీవి. మీ భారానంతా కూడా నా మీద వేయండిరా, నేను భరాయిస్తాను అని చెప్పినటువంటి అందరమ్మ ఇళ్ళ మోడి అమ్మ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.